హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మన ఈ ఛానల్ ద్వారా డైలీ క్లౌడ్ క్రాస్ అనే స్టాక్స్, టెంకన్స్ అండ్ కుజూసన్ క్రాస్ అనే స్టాక్స్ని డిస్కషన్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కొన్ని స్టాక్స్ మనకు వాచ్ లిస్ట్లోకి వచ్చినాయి. వాటిని ఒకసారి చార్ట్ ద్వారా అనాలిసిస్ చేద్దాం. ఈరోజు మనకు క్లౌడ్ క్రాస్ ఓవర్ ద్వారా టాటా స్టీల్, విబిఎల్, క్యాంప్లిన్ ఫినాన్స్ 3 స్టాక్స్ వచ్చినాయి. అలాగే టెంకన్స్ అండ్ కుజూసన్ క్రాస్ ఓవర్ ద్వారా ఒక స్టాక్ వచ్చింది, బంధన్ బ్యాంక్. వీటిని ఒకసారి చార్ట్ ద్వారా అనాలిసిస్ చేద్దాం. ముందుగా మనం టాటా స్టీల్ చూసినట్టయితే ఈ టాటా స్టీల్ అనేది కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఏంటంటే ఈ పాజిటివ్ అంశాలు మనం చూసుకున్నప్పుడు ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లో ఉన్నది. కాబట్టి ఈ అప్ సైడ్ అయితే టచ్ చేయడానికైతే ప్రాబబిలిటీ ఉన్నది. ఇక్కడ వరకు ఈ అప్ సైడ్ అయితే టచ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ఇమ్యూనిటెడ్ రెసిస్టెన్స్ అనేది 747 దగ్గర ఉంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే, 747 అనే లెవెల్ బ్రేక్అవుట్ వస్తే, దీనిపైన ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు మనకు ర్యాలీ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది. నెక్స్ట్ టార్గెట్ అనేది 894 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది. బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు 894 వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఉన్నది. అంటే నియర్లీ 20% రిటర్న్ పాసిబిలిటీ ఉన్నది షార్ట్ పీరియడ్లో ఈ టాటా స్టీల్లో. ఇక్కడ ఫస్ట్ అయితే చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ పైకి రావాలి. ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లో ఉన్నది. టెంకన్స్ లైన్ అనేది కుజూసన్ పైన ఉన్నది. కాబట్టి అన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఒక ఎక్సెప్ట్ ఈ చిక్కు స్పాన్ అనేది క్యాండిల్స్ కింద తప్ప మిగతా అన్ని పాజిటివ్ ఉన్నాయి. వన్స్ 747 పైన క్లోజ్ అయితే ఫర్దర్గా అప్ మూవ్ ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, అబ్జర్వేషన్ చేయండి. నెక్స్ట్ స్టాక్ చూద్దాం, వరుణ్ బ్యూవరేజెస్. దీన్ని చూసినప్పుడు ఇది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అయితే అవకాశం ఉన్నది. ఇది లైఫ్ టైం అంటే ఆల్మోస్ట్ హై దగ్గర కొనసాగుతుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ లెవెల్ అనేది మనం ఏమీ చెప్పలేము ఇందులో. కాబట్టి దీన్ని జస్ట్ ఇంటర్డే పర్పస్లో వాడుకోండి. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే ఫర్దర్గా ఎప్పటికప్పుడు మన యొక్క స్టాప్ లాస్ చేంజ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది. దీనిలో ఇక్కడ మనం దీనికి కూడా కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నాయి. ఫ్యూచర్ కుమో అనేది బుల్లిష్లోకి మారుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లెవెల్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయినాయి. కొత్త లెవెల్స్ ఫామ్ కావడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఇది కొత్త స్టాక్ కాబట్టి ఆల్రెడీ లైఫ్ టైం హైలో కొనసాగుతుంది. కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉండాల్సిన అయితే అవసరం అయితే ఎంతైనా ఉన్నది. సో నెక్స్ట్ స్టాక్ చూద్దాం. ఇది మంచి క్యాండిల్ తోటే, మార్బోసు క్యాండిల్ తోటే క్లౌడ్ క్రాస్ ఓవర్ కావడం జరిగింది. కాబట్టి ఫర్దర్ 133.90 వరకు వెళ్ళడానికైతే అవకాశం ఉంది. ఇక్కడ వరకు వెళ్ళడానికైతే అవకాశం ఉంది. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే, దీనిపైన ఏదైనా ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయితే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ వరకు 154.75 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది ఆల్మోస్ట్ 50.68% రిటర్న్ ఉంది. సరే, ఎనీహౌ షార్ట్ టర్మ్లో ఈ లెవెల్ అయితే రావడానికైతే అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. దీన్ని మనం ఇంట్రాడే పర్పస్లో కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. దీని హై పైన రేపు బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ టార్గెట్ అనేది 133 వరకు వెళ్ళడానికైతే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ ఇవాళ 126.80 దగ్గర ఉన్నది హై. దీని హై పైన రేపు బ్రేక్అవుట్ వస్తే 5 మినిట్స్ క్యాండిల్ ఒకటి బ్రేక్అవుట్ వస్తే దాని హై పై నుంచి మనం కన్సిడర్ చేస్తే 133 వరకు వెళ్ళడానికైతే అవకాశం ఉంది. అది మోర్ దెన్ 1% ఉంటుంది ఇంట్రాడే పర్పస్లో. సో మీరు చేయండి. నిన్న మనం డీలింక్ ఏదైతే క్లౌడ్ క్రాస్ ఓవర్ ద్వారా డిస్కషన్ చేసుకున్నామో అది ఈరోజు హైని బ్రేక్అవుట్ కాలేదు. మార్కెట్స్ అనేవి డౌన్ఫాల్ ఉండడం వల్ల హైని బ్రేక్అవుట్ కాలేదు. కానీ వన్స్ హై బ్రేక్అవుట్ అయితే ఇట్లాంటి మంచి రిటర్న్ ఇవ్వడానికైతే ఇంట్రాడే పర్పస్లో యూజ్ అవుతుంది. ఒకవేళ రేపు మార్కెట్ ఏమైనా పాజిటివ్ మూమెంటం ఉంటే దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఇంట్రాడే పర్పస్లో యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎనీహౌ వాచ్ లిస్ట్లో పెట్టుకొని నెక్స్ట్ స్టాక్ మనం టెంకన్స్ అండ్ కుజూసన్ క్రాస్ ఓవర్ ద్వారా దీన్ని చూసి మనకు వచ్చిన స్టాక్ ఏంటంటే బంధన్ బ్యాంక్. ఇది మన గతంలో కూడా వచ్చింది ఆల్రెడీ. ఇక్కడ లెవెల్స్ మార్క్ చేసుకున్నాం ఎల్లో కలర్లో. ఆ లెవెల్స్ అనేవి బ్రీచ్ కాలేవు. చూడండి, ఆ లెవెల్స్ వరకు వెళ్ళలేవు. ఎందుకంటే చెప్పాం ఇక్కడ ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉన్నది. ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉంటే హైకి వెళ్ళే బదులు డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుందని అనుకున్నాం. ఇప్పుడు కూడా ఫ్యూచర్ కుమో అనేది బేరిష్లో ఉన్నది. మేబీ ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ పాజిటివ్స్ వస్తే ఈ స్పాన్ అనేది రైజింగ్ అవుతుంది. రైజింగ్ అయ్యి అప్పుడు మాత్రమే ఇక్కడ బుల్లిష్ కుమోగా మారితే మాత్రమే ఫర్దర్గా అప్ సైడ్ ఉండడానికైతే అవకాశం ఉంటుంది. లేకపోతే అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఏమీ లేదు.
మనం అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం డిస్కషన్ చేసుకున్నట్టయితే ఈ టెంకన్సన్ కుజుసన్ క్రాస్ ఓవర్ అనేది క్లౌడ్ కింద జరిగింది కాబట్టి వీక్ బుల్లిష్ ఉండడానికి ప్రాబబిలిటీ ఉన్నది ఎనీహౌ. అలాగే చిక్కు స్పైన్ అనేది క్యాండిల్స్ కింద ఉంది, ఇంకా క్లౌడ్ కింద ఉన్నది కాబట్టి బేరిష్ ఉండడానికే అవకాశం ఉన్నది. ఇక్కడ ఇది సపోర్ట్ లాగా పనిచేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఉన్నది. సో వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఒకవేళ బౌన్స్ వస్తే ఫర్దర్గా అప్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 429 అనే లెవెల్ బ్రేక్అవుట్ అయితే 429 అనే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 650 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. బంధన్ బ్యాంక్లో ఒకవేళ 429 ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ ఒక 50% రిటర్న్కు పాసిబిలిటీ ఉన్నది. 650 వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నది కాబట్టి దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, అబ్జర్వేషన్ చేయండి. ఈ లెవెల్ వచ్చే వరకు ఎట్లాంటి పొజిషన్ తీసుకోవడానికి అయితే అవకాశం లేదు. వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా 650 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. బ్రేక్అవుట్ మీన్స్ మనం బ్రేక్అవుట్ అంటే సిగ్నల్ క్యాండిల్ రావాలి, సిగ్నల్ క్యాండిల్ హై మీద మళ్ళీ ఒక క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ కుదైతేనే ఇలా అప్ సైడ్ ఉంటుంది. మన వీడియోలో డిస్కషన్ చేసుకుంటున్నాం. మన ఛానల్లో ఎవరైతే డైలీ రెగ్యులర్గా వీడియోస్ అబ్జర్వ్ చేస్తున్న వారికి సిగ్నల్ క్యాండిల్ అంటే బ్రేక్అవుట్ క్యాండిల్ అంటే తెలిసిపోతుంది. సో ఎనీహౌ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.